హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం టైమ్ అండ్ వర్క్ లోని ఆల్టర్నేట్ డేస్ మీద సమ్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే చూస్తున్నాము. మామూలుగా అయితే మనం ఈవెన్ నెంబర్స్ లో ఇచ్చి వాటి మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉన్నట్లయితే గనక ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లోని పెన్ లేకుండా మనం క్వశ్చన్ ని ఆన్సర్ నోటీస్ చేయగలం అనేది చూసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఆడ్ నెంబర్ గురించి తెలుసుకుందాం. ఆడ్ నెంబర్ చూసినట్లయితే కనుక వాటి మధ్య డిఫరెన్స్ కూడా 2 ఉన్నట్లయితే ఎలా చేయాలి అనేది ఈ రోజు చూద్దాం. అంతేకాకుండా ఆల్టర్నేట్ డేస్ లోని ఈ 2 డిఫరెన్స్ కాకుండా నార్మల్ గా సమ్ అంటే మధ్య డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఈజీగాని, లాజికల్ గా ఎలా థింక్ చేయాలి అనే దాని గురించి అయితే తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్ అయితే చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే కనుక ఏ వర్క్ ఫర్ 11 days అండ్ బి వర్క్ ఫర్ 13 days. వాళ్ళిద్దరూ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు 11 days 13 days అని చెప్తున్నారు. వాటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనకి 2 అయితే వచ్చింది. ఇలా ఇచ్చినప్పుడు ఈజీగా మనం పెన్ను పేపర్ లేకుండా ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. అయితే ఈ ఆల్టర్నేట్ డేస్ కండిషన్ లోని మనకైతే గనక క్వశ్చన్ లో ఏమిస్తారు అంటే కనుక స్టార్టింగ్ విత్ ఏ ఆర్ స్టార్టింగ్ విత్ బి అని ఇస్తారు. ఆ రెండింటిని ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి అని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చారో దాన్ని నోట్ చేస్తున్నాం. ఏకి వచ్చేసి 11 days అయ్యిందంట, బికి వచ్చేసి 13 days అయ్యిందంట ఒక వర్క్ చేయడానికి. వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 2 కదా, మనకి 2 అనేది డిఫరెన్స్ వచ్చింది. సో ఇలా ఇచ్చినప్పుడు స్టార్టింగ్ విత్ ఏ అంటే ఒక వర్క్ ని ఏతో స్టార్ట్ చేసినప్పుడు ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. దీనికి వచ్చేసి ఫార్ములా ఏంటి అంటే కనుక, అంటే ఇది గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఒక ఫార్ములాని అయితే రాయడం జరిగింది. ఏ మైనస్ 1 బై ఏ అనేది తీసుకోండి. ఇలా చూసుకున్నట్లయితే కనుక మనకి ఏకి ఎన్ని డేస్ 11 days అన్నారు. సో 11 వేసుకోండి. ఏ మైనస్ 1 అంటే 11 మైనస్ 1 10 బై ఏకి ఎంత ఉంది 11. సో ఇలా ఈజీగా మనం చూడగానే మనకి ఈ ఫార్ములా కనుక బ్రెయిన్ లో ఉన్నట్లయితే వాటి మధ్య డిఫరెన్స్ 2 అయినట్లయితే కనుక మనం చూడగానే 11 మైనస్ 1 10 బై 11 అని వేసుకుంటే సింపుల్ గా సరిపోతుంది. అట్ ది సేమ్ టైం స్టార్టింగ్ విత్ బి అని ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ కూడా సేమ్ ఏ వేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ విత్ బి అన్నారు కాబట్టి బి మైనస్ 1 బై బి వేసుకోండి, ఈజీగా సరిపోతుంది. బి అన్నారు కాబట్టి బి మైనస్ 1 బై బి, ఏ అన్నారు కాబట్టి ఏ మైనస్ 1 బై ఏ. అయితే ఇక్కడ రెండాటికి కూడా ఏ అనేది కామన్ గా వస్తుంది. సో అక్కడ ఏ ఎంత 11, బి మైనస్ 1 అంటే బి 13 కాబట్టి 13 మైనస్ 1 12 బై బి వాల్యూ 13 వచ్చింది మనకి. సో 13. ఇవి గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక స్టార్టింగ్ విత్ ఏ అనగానే ఆన్సర్ ఇది వేస్తారు, స్టార్టింగ్ విత్ బి అనగానే ఇది వేస్తారు. అలా ఈ సమ్ అనేది సరిపోతుంది, ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక మనకి పెన్ను పేపర్ మీద పెట్టవలసిన అవసరం లేదు. జస్ట్ క్యాలిక్యులేషన్ అనేది బ్రెయిన్ లోనే తెలిసిపోతుంది. సో ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. అలాగే ప్రీవియస్ సమ్ లో ఏం చెప్పుకున్నాము అంటే గనక ఏ వాల్యూ కనుక 32 ఇచ్చి అంటే ఈవెన్ నెంబర్స్ అయితే గనక బి వాల్యూ 34 అండ్ రెండింటికి డిఫరెన్స్ 2 అయితే గనక ఏం చేయాలనేది కూడా తెలుసుకున్నాం మనం. స్టార్టింగ్ విత్ బి అన్నారు అంటే గనక వీటి మధ్య మిడిల్ వాల్యూ అంటే 32 కు 34 కి మధ్యలో ఏదైతే వాల్యూ ఉంటుందో అది దాని వర్క్ అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు 33 అని వేస్తారు. ఏ కావాలి అంటే గనక 32 వేసుకుంటారు, 32 బై 34 అని వేసుకుంటారు, అంతే సరిపోతుంది. అంటే స్టార్టింగ్ విత్ ఏ అన్నారు అంటే కనుక ఏ బై బి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏ సమ్ ఇచ్చినా సరే వాటి మధ్య డిఫరెన్స్ 2 అనేది వచ్చింది అంటే కనుక మీరు క్యాలిక్యులేషన్ ఏం చేయకుండా సింపుల్ గా స్టెప్స్ వేసుకుని దానికి ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఇంకా మనం ఆల్టర్నేట్ డేస్ లో క్వశ్చన్స్ అనే మోడల్స్ చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్.